నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొదట జూనియర్ కళాశాలకు ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సోమిరెడ్డి ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యా సామాగ్రి, హాస్టల్ కిట్ల పంపిణీ. రాష్ట్రంలో 6 కొత్త జూనియర్ కళాశాలల మంజూరు కాగా గొలగమూడి గురుకులానికి 1 సాధించుకున్నాం. కోరిన వెంటనే జూనియర్ కళాశాల మంజూరు చేసిన మంత్రులు లోకేష్ బాబు, సవితమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు కోరిన సోమిరెడ్డి 550కి పైగా విద్యార్థులు ఈ గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ఏడాది 6 విద్యార్థులు IIITలో సీట్లు సాధించడం సంతోషదాయకం. అదనపు భవన నిర్మాణానికి 6 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వీలైతే ప్రభుత్వ నిధులు లేకుంటే CSR నిధులతోనైనా భవనాలు నిర్మిస్తాం. మరమ్మతులతో పాటు మరుగుదొడ్ల నిర్మాణ పనులు 1.4 కోట్ల నిధులతో పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా స్కూళ్ల భవనాలు, అదనపు గదుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ముత్తుకూరులోని జెడ్పీ హైస్కూలును BPCL CSR నిధులు 7.50 కోట్లతో మోడల్ స్కూల్గా మార్చుకోబోతున్నాం. బ్రహ్మదేవం హైస్కూలులో 1.50 కోట్లతో ల్యాబ్, అదనపు గదులు నిర్మించాం. ముత్తుకూరు మహందాపురం హైస్కూల్లో 1 కోటితో క్రీడా మైదానాలు అభివృద్ధి చేస్తున్నాం. TP గూడూరు, సర్వేపల్లి, మనుబోలు, జెడ్పీ బాలుర, పొదలకూరు, ముసునూరు వారిపాలెం హైస్కూల్లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద క్రీడా మైదానాల అభివృద్ధికి 2.10 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నాం. హైస్కూల్లో 8-9 తరగతుల విద్యార్థినీలు 1840 మందికి SEIL కంపెనీ సహకారంతో సైకిళ్లు అందించాం. ఈ విద్యా సంవత్సరంలోనూ 2000 నుంచి 3000 సైకిళ్లు పంపిణీకి సన్నాహాలు చేస్తున్నాం. స్కూళ్లలో ఇప్పటి వరకు 3.18 కోట్లతో వివిధ రకాల పనులు పూర్తి చేయగా మరో 18.50 కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నాం. జిల్లా మినరల్ ఫండ్ కింద వివిధ పనుల కోసం 73 లక్షలు ఖర్చు పెట్టాం. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అందరికీ ఇవ్వడం పెద్ద స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గిరిజనులతో పాటు నిరుపేద కుటుంబాల వారు ప్రతి బిడ్డను స్కూలుకు పంపే పరిస్థితి వచ్చింది. రూపంలో ఇవ్వబడింది. ఇవి దాదాపు 3,000 రూపాయల పైన విలువైనటువంటివి వస్తువులు ఉంటాయి ఇందులో. ఇంకా రావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా షూ కూడా మేడం కొంచెం సైడ్ మేడం ఇంకా దుప్పటి, ఇంకా బ్యాగ్, 2 యూనిఫామ్, 2 పేర్స్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్, ఇంకా షూస్, BC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ కి అందరికీ వెరీ గుడ్, చాలా సంతోషం, చాలా సంతోషం. అవన్నీ ఆ డిపార్ట్మెంట్ వస్తుంది. నేను మాత్రం మీ అందరికి తలా 1 చాక్లెట్ తెచ్చాను, అది ఇస్తారు మీ అందరికి. ఇక్కడ BC రెసిడెన్షియల్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల కూర్చో. ఇక్కడ ఈ రెసిడెన్షియల్ స్కూల్ ని జూనియర్ కాలేజ్ కింద శాంక్షన్ తెచ్చాము. మొత్తం రాష్ట్రంలో 6 జూనియర్ కాలేజీలు ఇస్తే దాంట్లో నెల్లూరులో, మన సర్వేపల్లిలో, గొలగమూడిలో ఈ రెసిడెన్షియల్ స్కూల్ ని జూనియర్ కాలేజ్ కింద శాంక్షన్ ఇచ్చాము. అది ప్రారంభించాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 500 చిల్లర మంది మొత్తం పిల్లలు ఉండే పరిస్థితి తీసుకొచ్చాము. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్స్ ఉన్నాయి, అడిషనల్ గా కావాల్సి వస్తుంది. 6 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేయించాము. ఎయిదర్ సర్వశిక్ష అభియాన్ లో ప్రయత్నం చేస్తున్నాం, కాదంటే CSR ఫండ్ కింద అయినా ఒక పెద్ద కంపెనీని రిక్వెస్ట్ చేసి పైన ఇంకొక ఫ్లోర్ కంప్లీట్ గా కట్టే ఏర్పాటు కూడా చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంటర్ లో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇంకొంచెం స్ట్రెంగ్త్ పెరగద్ది. ఆ ప్రయత్నం అన్ని చేస్తున్నాం. ఆ టైంలో ఈ 2 years లో స్కూల్స్, అడిషనల్ రూమ్స్ మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఈరోజు ముత్తుకూరు మోడల్ స్కూల్ కింద అది పవర్ గ్రిడ్ BPCL కంపెనీ 7.5 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ అప్రూవ్ చేసింది. బ్రహ్మదేవం స్కూల్లో ల్యాబ్, అదనపు గది 1,20 లక్షల రూపాయలతో చేశాము. పొదలకూరులో హై స్కూల్లో, ముత్తుకూరు హై స్కూల్లో ప్లే గ్రౌండ్స్ కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించాము. జడ్పీ హై స్కూల్స్ అన్నిట్లో 8th and 9th పిల్లలకి 1840 సైకిళ్ళు ఇచ్చాము. ఈ సంవత్సరం ఇంకా కొంచెం వీలైనంత వరకు 2-3 వేల సైకిళ్ళు మళ్ళీ పంపిణీ కోసం ప్రయత్నం చేస్తున్నాము. మహాలక్ష్మీపురం హై స్కూల్ ని కూడా మోడల్ స్కూల్ కింద, అంటే గవర్నమెంట్ ఒక్కొక్క నియోజకవర్గంలో 1 స్కూల్ అడిగింది లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో. దానికి మహాలక్ష్మీపురం అంటే
తోటపల్లి గూడూరు మండలం దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద టీపీ గూడూరు, మనుబోలు బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్స్, పొదలకూరు హై స్కూల్ వీటన్నిటికీ ముసునూరు వారిపాలెం, సర్వేపల్లి, పూడిపర్తి 2,10,00,000 రూపాయలతో ప్లే గ్రౌండ్స్ అభివృద్ధికి అది కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఇక మొత్తం ఇప్పటి వరకు స్కూల్స్ కోసం 3,18,00,000 రూపాయల పనులు జరిగాయి కానీ చేస్తున్నాం. ఇంకొక 18,50,00,000 రూపాయలతో ప్రతిపాదనలు పెడుతున్నాం. డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ కింద ఇప్పటికి 73 లక్షలు ఖర్చు పెట్టాము, అది కూడా చేస్తున్నాము. సొసైటీ స్వచ్ఛాంధ్ర కింద 1,30,00,000 ఖర్చు పెట్టాము. ఇక మహమ్మదాపురం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మహమ్మదాపురం, తోటపల్లి గూడూరుకి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము. ఇది ఇట్లా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. ఈ గురుకుల పాఠశాలకి రిపేర్స్ కోసం 51 లక్షలు శాంక్షన్ చేసేసాము. ప్లస్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ కోసం 53 lakhs శాంక్షన్ చేసాం. పనులు జరుగుతున్నాయి. ఈ 1,04,00,000 రూపాయలతో ఆల్రెడీ ఈ స్కూల్లో పనులు జరుగుతున్నాయి. మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తున్నాము. అట్లా అన్నిటికంటే ఏంటంటే ఈరోజు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇవ్వటం నిజంగా అదొక పెద్ద స్ఫూర్తినిచ్చింది. గిరిజన కుటుంబాలు వాళ్ళు ఎంతమంది బిడ్డలుంటే అంతమందిని స్కూల్కి పంపించే పరిస్థితి అవకాశం తీసుకొని వచ్చింది. దానికి కూడా నేను ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఇప్పుడు దీన్ని జూనియర్ కాలేజీ చేసే దాంట్లో సబితి గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అండ్ లోకేష్ బాబు గారు ఇద్దరు నేను అడగంగానే యాక్సెప్ట్ చేసినారు. తర్వాత ఇక్కడ 581 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ట్రిపుల్ ఐటీలో ఈ 10th క్లాస్ నుంచి ట్రిపుల్ ఐటీలో 6 మందికి సీట్లు వచ్చే పరిస్థితి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చింది. అది కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈ స్పోర్ట్స్ కిట్స్ కూడా వీలైనంత వరకు ఆ పరికరాలు కూడా అవసరమైన సప్లై చేసేదానికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినారు, పేరెంట్స్ ఇచ్చారు. అడిషనల్ బిల్డింగ్, స్పోర్ట్స్ కిట్స్ ఇవన్నీ కావాలని వాటిని కూడా ఎట్టి చేయాలో క్రీడా సామాగ్రిని కూడా సప్లై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.